బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా ఆఫీసులో వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత, ఎంతోమందికి స్ఫూర్తిదాత, భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మా అంబేద్కర్ అనే గర్వించదగ్గట్టుటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజున ఎంతోమంది స్వేచ్ఛ సమానత్వంగా హ్యాపీగా ఉన్నారంటే ఆ రోజున ఆయన తీసుకున్న చొరవ, అంటరానితనం నిర్మూలన కోసం ప్రతి క్షణం పోరాడి దాన్ని సాధించడానికి అనేక కార్యక్రమాలు చేసినటువంటి మహా వ్యక్తి, మహాప్రజ్ఞాని. అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవటం ఈ రోజున ప్రతి భారతీయుడు కర్తవ్యం. ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు ఏది జీవించారో, ఏ స్ఫూర్తితోటి ఆ రోజున పోరాడారు, దాన్ని ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక విద్యావంతులుగా విద్య కోసం ఆయన పాటుపడి ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించాలి, దానివల్లే సమాజం నిర్మూలన, సమాజం బాగుపడుతుంది అని చెప్పేసి ఆ రోజున సమాజ స్థాపన కోసం పోరాడారు. అటువంటి ఏదైతే విద్య అవసరమో అది ఇప్పుడు మన యువ నాయకులు నారా లోకేష్ గారు దానికోసం విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చి ఏదైతే అంబేద్కర్ గారు ఆశించారో దాన్ని సాధించడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి చొరవ, ఏదైతే అంబేద్కర్ ఆ రోజున బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి పెద్దపేట వేశారో అదే స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది. ఆయనకి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం.